హలో అండి అందరికీ. ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో అయితే చిన్ని హార్వెస్ట్ ఉందండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇవాళ కొద్దిగా దొండకాయలు అయితే వచ్చాయండి. ఇందులో మనకి దొండకాయ తీగ ఒకటి ఉంది. ఒకటే క్యాన్లో 40 లీటర్స్ క్యాన్లో అయితే దొండకాయ తీగ నాటానండి. ఇంకా మిగిలిన వాటిలో అన్నిట్లో కూడా మనకి అంగాకరకాయ తీగలు అయితే ఉన్నాయి. ఈ సపరేట్గా వదిలేసాను తీగల కోసము. అంగాకరకాయ తీగ ఇంకా దొండ తీగ కోసము ఈ లైన్ అంతా వదిలేసి చిన్నగా అలా పందిరైతే వేసుకున్నామండి. ఐరన్ ఫ్రేమ్తో అలా రెడీ చేసుకొని పెట్టాము. చూడండి దొండకాయలు అయితే కాస్తున్నాయి. ఈ దొండకాయ తీగ ఒక చిన్న స్టెమ్మే నాటానులేండి. ఇప్పటికి చాలాసార్లు కోసుకున్నాను. మనకి పెద్ద క్యాన్లో లేకపోతే ఇంకా 2-3 దాంట్లో మొక్క నాటుకున్నాం అనుకోండి, కొంచెం దొండకాయలు అయితే ఎక్కువగా వస్తాయి. ఇప్పుడైతే కొద్ది కొద్దిగా వస్తున్నాయండి. కానీ ఈ దొండకాయలు చాలా బాగున్నాయండి లేతగా. ఈ దొండకాయలు మనము కోసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి సరిగ్గా కనిపించవండి, ఆకులు మధ్యలో ఉంటాయి. వెతుక్కుంటూ మనము కోసుకోవాలి. అక్కడక్కడ అలా ఉన్నాయి చూడండి. కొంచెం మనకి ముదురులాగే కనిపిస్తాయి, కానీ అవి ముదురు దొండకాయలు అయితే కాదండి. మొత్తం దొండ తీగ ఇంకా మనకి ఆ అడవి కాకరకాయ తీగ అంతా కూడా అల్లుకుపోయింది. కొద్దిగా ఆకులు తిప్పుకుంటూ చూడాల్సి వచ్చిందండి. కొద్ది కొద్దిగా వస్తున్నాయి కానీ చాలా బాగుంటాయండి. నేను అన్ని మొక్కలకి ఆవు పేడ అనేది ఎక్కువగా వేస్తూ ఉంటానండి. మన గార్డెన్లో అయితే ఈ పశువుల ఎరువు ఎప్పటికీ ఉంచుకోవాలి. ఎక్స్ట్రా ఒక టబ్లో వేసి పెట్టుకోవాలి ప్లేస్ ఉంటే. లేదంటే ఒక సంచిలో వేసేసి అలా పక్కన పెట్టుకోవాలండి. అది ఎంత పాతబడితే మనకి అంత మంచి ఎరువు తయారవుతుంది. బాగా ఎండిపోయిన తర్వాత మనం నీటిలో నానబెట్టేసి ఆ నీళ్లు వేసుకోవచ్చండి. మనకి కూరగాయలైనా ఫ్రూట్స్ అయినా ఎక్కువగా వస్తాయండి. చూడండి కాయలు ఎంత బాగున్నాయో. అసలు మన చేత్తో ఇలా మనము నాటేసి కోస్తూ ఉంటే అండి కూరగాయలు తీసే కొద్దీ ఇంకా తీయాలని అనిపిస్తుంది. ప్రతి ఒక్క కాయ అయినా ప్రతి ఒక్క పువ్వు పట్టుకొని మనము అంటే ఫ్లవర్స్ అయినా సరే వెజిటేబుల్స్ అయినా ఏవైనా అది పట్టుకొని తుంచుతూ ఉంటే అసలు చెప్పలేమండి. ఆ హ్యాపీనెస్ అనేది చాలా బాగుంటుంది. మనమే నాటాం కదా, కాయలు వస్తున్నాయి, పళ్ళు అవి వస్తున్నాయి అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది గార్డెన్ మెయింటైన్ చేసిన వాళ్ళకే తెలుస్తుందండి. ఇది అంగాకరకాయ తీగ అండి. వీటికి కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాయలు. మొన్న ఒక 3-4 వరకు కోసుకున్నాను. ఇప్పుడు అంతగా లేవు. చూడండి ఇవి కూడానండి ఆకుల మధ్యలో దాక్కుంటాయి, కలిసిపోతాయి అన్నమాట. కొంచెం జాగ్రత్తగా దగ్గరగా ఆకులు అవి తిప్పుకుంటూ చూసుకోవాలి. ఇవి ఇంకా సీజన్ కాలేదు కదా, కాబట్టి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యేవి కాబట్టి తక్కువ వస్తున్నాయి. చూడండి మనకి ఇన్ని దొండకాయలు అయితే వచ్చాయండి. అలాగే ఒక్క అంగాకరకాయ అయితే వచ్చింది. మళ్ళీ వారం సరికల్లా మళ్ళీ మనకి ఇన్ని కాయలు అయితే వస్తాయి. ఇవి చక్కగా ఒక ఆలు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు డైరెక్ట్గా. మనకి ఇవి కూర సరిపోదు కాబట్టి ఒక్క బంగాళదుంప యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక పూట వరకు మనము కూరగాయల్ని మనం పండించుకున్న కూరగాయలతో ఒక పూట కూర గడిచింది అనే హ్యాపీనెస్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే పచ్చడి చేసేస్తా, అందులో లేకపోతే ఆలు వేసుకొని చక్కగా ఫ్రై చేసేస్తానండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనం తింటున్నప్పుడు కూడా. మనం పండించుకున్నదే కదా అన్నట్టుగా అది పండించుకొని తినే వాళ్ళకే తెలుస్తుందండి. కొద్ది కొద్దిగా పండించుకొని మనకే అంత హ్యాపీగా అనిపిస్తే అసలు రైతులు వాళ్ళంతా పండించేసి మన అందరికీ సరిపడా ఇస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంకా ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా. కొద్దిగా దొండకాయలు కోసుకున్న తర్వాత కొద్దిగా కనకాంబరం పువ్వులు ఇంకా కొద్దిగా మొరం అయితే కోసుకుంటున్నానండి. ఈ ఎండలకి ఇంకా పూల మొక్కలైతే అసలు ఉండవండి. మనము టెర్రస్ పైన వీలైతే నెట్ కట్టుకుంటే కొంతవరకు ఉంటాయి. డైరెక్ట్గా మనకి సన్లైట్ పడిపోయింది అనుకోండి ఈ ఎండకైతే తట్టుకోవు. చూడాలి ఈ పూల మొక్కలు ఎన్ని రోజులు ఉంటాయో మరి. కొద్దిగా పువ్వులు అయితే వచ్చాయండి. ఇది డలియా పువ్వు అండి. ఈ మధ్య కొంచెం వాటర్ వేయడం తగ్గిపోవడం వల్ల పువ్వు సైజ్ అయితే కొంచెం చిన్నగానే వచ్చింది.
కలర్ఫుల్గా ఉంది కదూ, పర్పుల్ కలరు డలియా పువ్వు అండి. ఇది కూడా ఒకటి కోసేసుకున్నాను. చాలా బాగుంది పువ్వు కలర్ అయితే. నేను ఏం కలర్ వస్తుందేమో అనేసి అనుకున్నా. ఇన్ని పువ్వులు అయితే వచ్చాయండి. కొద్దిగా దొండకాయలు, ఇంకా కొద్దిగా పువ్వులు మనకి సండే రోజు ఈవినింగ్ కోసుకున్నానండి. మండే పూజకి సరిపోతాయి. నేనైతే ఇవన్నీ కూడా చక్కగా గుడికి పంపించేశానండి. తర్వాత ఇందులో చూడండి, మనకి డ్రాగన్ ఫ్రూట్స్ ప్లాంట్స్ ఉన్నాయి కదండి. ఇందులో అయితే అసలు ఎక్కడ కూడా ఖాళీ లేకుండా ఫుల్గా మనకి గుంటకరగర ఆకండి, భృంగరాజ్ అంటారు కదా. ఇదైతేనండి మన గార్డెన్లో ఎంత తీస్తూ ఉంటే అంత పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్స్ మొక్క మొదల్లో వస్తాయి చూడండి, ఇది తీయాలంటే చాలా భయం వేస్తుంది. చాలా గట్టిగా పట్టేసుకుంటాయి, రావు. అవి తీసేటప్పుడు మనకి చేతులంతా కూడా గీరుకుపోతాయి. చాలా జాగ్రత్తగా కోసుకోవాలండి. ఇవి నేను వేర్లతోనే తీసేస్తున్నాను, మళ్ళీ అవి రావద్దు అనేసి. అయినప్పటికి కూడా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయండి. అవి బాగా ఎండిపోయి ఈ మనకి భృంగరాజు మొక్కల నుంచే దానికి సీడ్స్ ఉంటాయండి. ఈ మొక్కలు ఎండిపోయే కొద్దీ పువ్వు వస్తుంది. పువ్వు వచ్చిన తర్వాత సీడ్స్ అయితే రెడీ అయిపోతాయండి. ఎండిపోయి ఆ సీడ్స్ అందులోనే మళ్ళీ పడిపోయి బోలెడన్ని మొక్కలు అయితే వచ్చేస్తూ ఉంటాయండి. ఈ మొక్కలకి మనము నీళ్ళు ఎక్కువగా వేస్తాం కదా, ఈ డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలకి వేయడం వల్ల అది తొందరగా ఈ మొక్కలైతే వచ్చేస్తాయి, ఈ భృంగరాజ్ మొక్కలు. చూడండి, నేను ప్రతి వారం ఇంత ఆకు కోసుకుంటూనే ఉంటానండి. ప్రతి వారం కోసుకొని పంచి పెడుతూనే ఉంటాను. వారంకొకరికి తీసుకొచ్చి ఇస్తా అనేసి నేనే చెప్తాను. అంటే అడుగుతారు, ఒక వారం ఒకరికి ఇస్తే మరొక వారం తెలిసిన వాళ్ళు ఎవరైనా అడుగుతారు కదా. అలా అడిగినప్పుడు నేను మళ్ళీ సండే గార్డెన్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి ఇస్తాలే అని చెప్తాను. అలా ఒక్కొక్క వారం ఒక్కొక్కరికి పంచి పెడుతూ ఉంటానండి. ఫుల్గా అసలు ఖాళీ ఉండదు, అన్నిట్లో వస్తాయి. చాలా వరకు చిన్న చిన్నగా ఉన్నప్పుడే నేను తీసేసి ఇచ్చేస్తూ ఉంటాను. ఎందులో ఒక దాంట్లో వచ్చిందంటే చాలు, అన్ని పాట్స్లో కూడా అవి అల్లుకుపోతూ ఉంటాయి అన్నమాట, సీడ్స్ పడి. చూడండి ఎంత ఆకు వచ్చిందో. ముళ్ళులు అయితే ఇలా గుచ్చుకుపోతాయండి. అది మనము ఈ ఆకు కోసుకున్నప్పుడు ఏమీ తెలీదు. తర్వాత రోజు మనము పని చేస్తాం కదా, బట్టలు పిండినా సరే, బాసనలు అవి తోమినా సరే, అప్పుడైతే ఇంకా మంట మామూలుగా ఉండదు. మొత్తం ముళ్ళులు ఎక్కడికక్కడ గుచ్చుకుపోతాయి. మళ్ళీ ఎక్కువగా ఈ డ్రాగన్ ఫ్రూట్స్ మొక్క మొదల్లోనే వస్తాయండి ఇవైతే. చూడండి, ఇది మరొక దాంట్లో ఉంది. ముందు అంత ఆకు కోసుకున్నాను కదా, ఇది కూడా ఉంది. ఇప్పుడు మనకి డ్రాగన్ ఫ్రూట్స్ ప్లాంట్స్కి అయితే చిన్నగా మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కదండి, మార్చ్ ఏప్రిల్లో మనకి ఇవి స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి మనకి అసలైన మొక్కకి బలం అందాలంటే ఇవన్నీ కూడా తీసేయాలనేసి నేనైతే తీసేస్తున్నాను. ఇందులో అయితే మరీ దారుణంగా ఉంది. స్టాండ్స్ పెట్టేసాం కాబట్టి ఇంకా చేతులు అవి అందులో పెట్టి తీయడానికి కూడా అవకాశం ఉండదండి. జాగ్రత్తగా కొంచెం గట్టిగా మనం లాగామనుకోండి, ఆ ముళ్ళు గుచ్చుకుపోతాయి. కొంచెం టైం పడుతుంది ఇవంతా తీయాలంటే. మొత్తం అంతా కూడా నేను ఈ భృంగరాజ్ ఎంత ఉందో అంతా కూడా తీసేసానండి. ఈ మొక్క కూడా ఫ్రీగా ఎదగాలి అనేసి. మళ్ళీ వారం వెళ్ళేసరికి మళ్ళీ చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చేస్తాయి. మొత్తం వేర్లతో సహా తీసినా సరే అది వచ్చేస్తూ ఉంటుందండి. కానీ వీటి ఆకులు చాలా బాగుంటాయి ఫ్రెష్గా. ఇది తెలుసు కదా మనకి భృంగరాజ్ ఆకు అయితే తలకి పెట్టుకునే ఆయిల్లో వేసుకొని మరిగించుకుంటాము, కొబ్బరి నూనెలో వేసి. డైరెక్ట్గా అలా పేస్ట్ చేసుకొని కూడా తలకి అప్లై చేసుకోవచ్చు. మనకి జుట్టుకి చాలా మంచిది, జుట్టు రాలిపోదు అనేసి చెప్తారు. చూడండి, ఇది ఇంకా ఫ్రెష్గా ఉందండి. చాలా ఫ్రెష్గా అంటే చాలా బాగుంది. ఇంకా నేను గార్డెన్కి వెళ్ళేసరికి కొంచెం ఎండ అయిపోయింది కాబట్టి అలా కనిపిస్తుంది. మొత్తానికి ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదేనండి, మన టెర్రస్ గార్డెన్లో వచ్చే హార్వెస్ట్. చాలా బాగున్నాయి కదా, పువ్వులు కలర్ఫుల్గా ఉన్నాయి. కొద్దిగా దొండకాయలు కూడా చాలా లేతగా ఉన్నాయండి. పువ్వులు చూడండి, కనకాంబరం పువ్వులు, మరువము,
డలియా పువ్వు, దేవగన్నేరు పువ్వులు, గన్నేరు పువ్వులు, ఇంకా మల్లె పువ్వులు. మల్లె పువ్వు అయితే ఒకటేనండి. ఎన్ని వచ్చాయని కాదు, ఎన్ని రకాల మొక్కలు మన టెర్రస్ గార్డెన్‌లో ఉన్నాయనేది కూడా మనం చూసుకోవాలి. మొక్కలు వచ్చేస్తే చాలు, అది మళ్ళీ మళ్ళీ పెరుగుతూనే ఉంటాయండి. నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి తక్కువ హార్వెస్ట్. థ్యాంక్ యూ.